సాయిసుధా ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖపట్నం జిల్లా వైసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొని మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. రాజకీయ రంగాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ కేవలం వైసీపీనే అని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. మరి ప్రముఖ హాస్య నటుడిగా విజయ్ కుమార్ గారికి, చుక్కల వెంకటరావు గారికి, దేవన్ గారికి, రాజు గారికి పేరు పేరున ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపడే. జై జగన్, జై జగన్, జగనన్న నాయకత్వం. ఇలాంటి ఇన్స్పిరేషనల్ అయినటువంటి ఉమెన్స్ కి సన్మానం చేయడం అనేది, ఇద్దరు మహిళల్ని ఉప ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత ఆ రోజు ఒక ఎస్టీ మహిళ పుష్ప శ్రీవాణి గారిని, దళిత ఎస్టీ మహిళని ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. అనేక మందికి అవకాశాలు కల్పించాం, అనేక మంది పార్లమెంట్ సభ్యులు చేశాం, అనేక మంది శాసనసభ్యులు అవకాశం కల్పించాం. అనేక కార్పొరేషన్ చైర్మన్లు అయితే 100% కార్పొరేషన్ చైర్మన్లు మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అలాగే నామినేటెడ్ వర్క్స్ సంబంధించినటువంటి దాంట్లో, అలాగే టెంపుల్ కమిటీస్ సంబంధించి లేదా కార్పొరేషన్ డైరెక్టర్లకు సంబంధించి ఏది వేసినా సరే 150% మహిళలు ఉండాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించినటువంటి సందర్భాలు మనం చూసాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని కూడా మన 5 సంవత్సరాల్లో మనం చూసాం. మళ్ళీ జగనన్న పాలన రావాలి, ఈ రాష్ట్రంలో మహిళలకు మంచి జరగాలి. ఈ అమ్మఒడి అని మనం ఇచ్చినటువంటి కార్యక్రమానికి పేర్లు మార్చుకున్నారు.